నమస్తే. కేటీఆర్ ఏసీబీ విచారణకు లాయర్లను తీసుకొని విచారణకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. ఇవాళ లంచ్ మోషన్ వేశారు హైకోర్టులో కేటీఆర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటిదే ఇది. గత కొన్ని రోజుల నుంచి మొన్న కూడా ఏసీబీ టైం ఇచ్చిన రోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్లేందుకు కేటీఆర్ రెడీ అయ్యారు. కానీ తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని, లాయర్లను కూడా తనతో పాటు తీసుకెళ్తానంటూ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి బయలుదేరారు. మధ్యలో లాయర్లను అనుమతించాము అని పోలీసులకి, అదేవిధంగా కేటీఆర్కి కొంత వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో లాయర్లతోనే నేను దానికి హాజరవుతాను, విచారణకు హాజరవుతాను అని కేటీఆర్ అన్నారు. అయితే లాయర్లను అనుమతించేది లేదు అంటూ పోలీసులు పట్టుబట్టడంతో కాసేపు వెయిట్ చేస్తాను, లాయర్లను అనుమతిస్తే కనుక తాను విచారణకి హాజరవుతాను, లేదు అంటే తిరిగి వెళ్ళిపోతానని ఆయన అన్నారు. కానీ ఎంతసేపటికి కూడా లాయర్లను అనుమతించలేదు. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో కూడా కేటీఆర్ కీలకమైనటువంటి కొన్ని మాటలను చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లగచెర్ల ఇన్సిడెంట్లో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసును ఆయన చెప్పడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి అనని మాటలను అన్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా కొన్ని లీకులు బయటకు ఇచ్చారు. కాబట్టి నాకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమో, కాబట్టి లాయర్ల సమక్షంలోనే నేను విచారణకు హాజరవుతాను అనేటువంటిది ఆయన చాలా రోజుల నుంచి స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ దృష్ట్యా అననటువంటి మాటలను నాకు సంబంధం ఉన్నట్లుగా, నేను చెప్తేనే ఇదంతా దాడి జరిగినట్లుగా నరేందర్ రెడ్డి స్టేట్మెంట్స్ ఇచ్చారు అనేటువంటిది మీడియాకు కొంత లీక్ వచ్చింది. కానీ నరేందర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆయన జైల్లో ఉన్నారు, అప్పుడు ఖండించేందుకు అవకాశం లేదు. కానీ ఆయన లాయర్ ద్వారా ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆయన ఎక్కడ కూడా కేటీఆర్ పేరుని చెప్పలేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు అనేటువంటిది నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ కేసులో కూడా ఆయన చెప్పనటువంటి దానిని లీకుల రూపంలో బయటకు కేటీఆర్ ఇది చెప్పాడు, అది చెప్పాడు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లాయర్ల సమక్షంలో ఆయన విచారణకు హాజరవుతాను అని 2-3 రోజుల కిందట ఆయన ఏసీబీ విచారణకు పోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో కూడా చెప్పారు. ఈ రోజు కూడా దానిపైనే ఈ రోజు లంచ్ మోషన్ ని హైకోర్టులో వేశారు. మొత్తానికి హైకోర్టులో కేటీఆర్ అనుకున్నటువంటి విధంగా లాయర్లను అలో చేయాల్సిందే అని హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి హక్కు అది. ఆ హక్కును ఉపయోగించుకునేటువంటి అవకాశం నాకు కల్పించాలి అనేటువంటిది కేటీఆర్ తరపున ఉన్నటువంటి లాయర్లు వాదించారు. నిన్న ముఖ్యంగా 2-3 రోజుల నుంచి ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏసీబీ విచారణకు న్యాయవాదులను అలో చెయ్యరు అనేటువంటిది బయట కొంత గందరగోళం కూడా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు స్పష్టంగా చెప్తున్నారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు అది, ప్రతి ఒక్కరికి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది, లాయర్లను అలో చెయ్యాలి అనేటువంటిది 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఇవాళ హైకోర్టులో అదే మళ్ళీ ఒకసారి నిరూపించబడ్డది. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుకి అనుగుణంగా ఆయనకు లాయర్లను తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది, లాయర్ల సమక్షంలో విచారణ చేయాలి అనేటువంటిది ఏసీబీకి హైకోర్టు చెప్పింది. ఇది ఏసీబీకి నిజంగా ఒక రకంగా షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏసీబీ పదే అదే విషయాన్ని చెప్తుంది, లాయర్లను తీసుకొని రావద్దు, విచారణకు వచ్చేప్పుడు కేవలం కేటీఆర్ రావాలి అనేటువంటిది ఏసీబీ చెప్తుంది. కానీ లాయర్లతో పాటు నేను విచారణకు వస్తా అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నారు. దానికి సంబంధించి 2-3 రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ రోజు వేసినటువంటి లంచ్ మోషన్ కేటీఆర్ కు ఫేవర్ గా వచ్చింది. లాయర్లను తీసుకొని ఆయన విచారణకి హాజరవుతారు. లాయర్లు కనిపించేంత దూరంలో కూర్చోబెట్టాలి, కనిపించేటువంటి దూరంలో ఆయనకు సంబంధించినటువంటి లాయర్లను కూర్చోబెట్టాలి అనేటువంటిది ఏసీబీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కేటీఆర్ కి కూడా ఏ లాయర్లను అయితే మీరు తీసుకెళ్లాలి అనుకుంటున్నారో ఒక 3 లాయర్ల పేర్లను కోర్టుకి తెలియజేయాలి అనేటువంటిది స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏసీబీ ముందు నుంచి చెప్తూ వస్తుంది, ఏసీబీ ఎట్టి పరిస్థితుల్లో లాయర్లను అలో చెయ్యము అని ఏసీబీ చెప్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఏసీబీకి ఊహించినటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్స్ ని ఏసీబీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఏసీబీ అధికారులు ఏం చెయ్యాలనుకున్నారు, దీంట్లో ఆయన చెప్పేటువంటి స్టేట్మెంట్ ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది లాయర్ల ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి లాయర్లు లేకుండా ఆయన విచారణ చేయాలి అనేటువంటిది ఏసీబీ ముందు నుంచి చెప్తూ వస్తుంది, ముందు నుంచి అదే విషయంలో ఆర్గ్యూ చేస్తుంది. ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా ఎక్కడ లాయర్లు లేకుండా రావాలి అనేది లేదు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎంక్వైరీకి పోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో కూడా కేటీఆర్ మొన్న నాకు ఇచ్చినటువంటి నోటీసులో ఎక్కడ లాయర్లు లేకుండా రావద్దు అనేటువంటిది లేదు, కాబట్టి నేను లాయర్లను తీసుకొని వస్తా అని ఆయన చెప్పారు.
ఆ రోజు అలో చేయలేదు. సో నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో ఏసీబీ విచారణకు దానికి కేటీఆర్ లాయర్లతో పాటు హాజరు కావచ్చు అనేటువంటిది ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పు ఒక రకంగా ఏసీబీ అధికారులకు షాక్ అని చెప్పుకోవచ్చు. కేటీఆర్ అనుకున్నటువంటి రిజల్ట్ హైకోర్టు ఇచ్చింది అనేటువంటి విషయం అయితే ఇవాళ జరిగినటువంటి కోర్టు తీర్పు వాదనల సందర్భంగా ఆ విషయం అయితే మనకి చాలా స్పష్టమవుతుంది.